గత 10 సంవత్సరాలుగా అగ్రో ఇన్పుట్ డీలర్స్ అంటే భారతదేశంలో ఉండే డీలర్స్ అన్నీ కొన్ని సమస్యలతో ఎదురవుతున్నారు. ముఖ్యంగా 12 డిమాండ్లు ఉన్నాయి, కానీ ఒక 5-6 డిమాండ్లు ముఖ్యంగా చెప్తాను. నెంబర్ 1, ఫర్టిలైజర్ కావాలంటే దానికి లింక్ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది కంపెనీలు. దాన్ని అమ్ముకోలేక డీలర్స్ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మళ్ళీ ఫార్మర్స్ తగలెట్టడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్, ఇంతకుముందు ఫర్టిలైజర్ ఏదన్నా రాని మండల్ లేదా విలేజ్ వరకు ఎఫ్ఐఎల్ అంటే వాళ్ళ బాడుగుతో డెలివరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మెల్లంగా విత్డ్రా చేసుకుంటున్నారు. దానివల్ల ప్రతి ఒక్క డీలర్కి, ఎస్పెషల్లీ ఇంటీరియర్ ఉండేవాళ్ళకి రేట్లు ఎక్కువ పడుతూ ఉంది, ఎంఆర్పి దాటుతూ ఉంది, ఇబ్బంది పడుతున్నారు. మూడవది, 1991లో నేనే షాప్ పెట్టినాను. అప్పుడు డిఏపి 175 రూపాయలు, దాని మార్జిన్ 20 రూపాయలు పర్ బస్తా. ఈరోజు కూడా 20 నుంచి 25 రూపాయలు ఇస్తున్నారు. ఆ మార్జిన్ని 8% పెంచాలని డిమాండ్ చేస్తున్నాము. ఇది కాకుండా పెస్టిసైడ్స్, ఫర్టిలైజరు, సీడు ఏదైనా శాంపుల్ తీసినప్పుడు అది యాక్చువల్ ప్యాకెట్ కండిషన్లోనే శాంపుల్ తీస్తారు. ఫెయిల్ అయినప్పుడు డీలర్ని పార్టీగా చేయకుండా సాక్షిగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పంచనామాలో సీల్డ్ పేపర్ అని రాస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి కూడా చేయమని కోరుతున్నాం. ఇంకొకటి, విత్తన సమస్య ఏమంటే BT3 అనే ఒక విత్తనం ఉంది. అంటే అది వీడిసైడ్ రెసిస్టెన్స్. దాన్ని లూజ్ సీడ్ అమ్ముతున్నారు, కొంతమంది అనాథరిగా అమ్ముతున్నారు. దాన్ని రెగ్యులరైజ్ అయినా చేయండి, లేకుంటే అనాథరిగా అమ్మే వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 6 డిమాండ్స్. అశోక్ ఆనంద్ రెడ్డి, ఆల్ ఇండియన్ అసోసియేషన్ ఈసీ మెంబరు, ఆంధ్రప్రదేశ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కంబైన్డ్ జిల్లా అంటే కర్నూలు, నంద్యాల జిల్లా ప్రెసిడెంట్.